ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. శనివారం జరగాల్సిన సమావేశం జరగలేదు, అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన రాష్ట్రంలో కేబినెట్ సమావేశం అవడం, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈసీ పర్మిట్ ఇవ్వదు కాబట్టి శనివారం ఒక రకంగా హోల్డ్లో పడింది. శనివారం జరగాల్సిన సమావేశం మొత్తానికి ఇవాళ 3 గంటలకి జరగడానికి ఈసీ అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. అయితే ఈసీ కొన్ని ఆంక్షలు కూడా అంటే మంత్రివర్గ సమావేశం మీద పెట్టినట్టుగా తెలుస్తుంది. కొన్ని షరతులు ఇచ్చింది. కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే కొన్ని షరతుల్ని ఇక్కడ పెట్టినట్టుగా కనబడుతుంది. జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాల మీద మాత్రమే చర్చించాలి అని, అంటే చాలా ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో జూన్ 4 లోపు రిజల్ట్ లోపుగా రాష్ట్రానికి కావాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయాల మీద మాత్రమే చర్చలు జరపాలి అని, ఎజెండాలో రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఈ 2 విషయాల గురించి ప్రస్తావించకూడదు అంటూ కూడా పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. జూన్ 4వ తేదీ వరకు ఈ 2 అంశాలని కూడా పక్కన పెట్టాలి అని చెప్పినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యమైన అధికారులు ఎవరైతే ఉంటారో వారిని కూడా కేబినెట్ భేటీకి వారిని హాజరుపరచొద్దని, వారిని దూరంగా ఉంచాలి అని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మొత్తంగా శనివారం జరగాల్సింది ఇవాళ జరుగుతుంది, బట్ 2 ఆంక్షలు మినహాయిస్తే, ఎందుకంటే మొన్న ధరణి విషయంలో కానీ లేదంటే కాళేశ్వరం కానీ ఇలాంటి అంశాల మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు సమీక్ష జరిపారు. కేవలం వాటికి మాత్రమే కన్ఫైన్ అయ్యి ఈ కేబినెట్ సమావేశం ఉండబోతుందా? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ముఖ్యంగా ఈసీ ఎన్నికలకు కేబినెట్ అనుమతించిందని చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సోమవారంలోగా పర్మిషన్ ఇస్తే ఓకే, లేదంటే కేబినెట్ అంతా ఢిల్లీకి వచ్చి మేము లెటర్ ఇస్తాము ఈసీకి అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో అత్యవసర సమీక్ష చేసుకోవాల్సింది రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితుల్లో. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, వానాకాలం పంటల సాగు, అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించి రైతులకు సంబంధించి చాలా అంశాలు చర్చించుకోవాల్సి ఉందని చెప్పి ఈసీకి కోరడం జరిగింది. అయితే పర్మిషన్ రాక మొన్న శనివారం చాలాసేపు కేబినెట్ మినిస్టర్ అందరూ సెక్రటరియట్ లో రాత్రి వరకు వేచి ఉన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేయడానికి రైతులకు సంబంధించిన సమస్యలపైన ఈసీ అనుమతి ఇవ్వకపోవడంపై అయితే నిన్న ఈసీ షరతులో కూడిన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశం ఉంది, అదేవిధంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. ఈ అంశాల మీద మాట్లాడొద్దు అని చెప్పడం జరిగింది. ఏవైతే కోడ్లో పరిధిలోకి వచ్చే అంశాలు ఉంటాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు అని చెప్పడం జరిగింది. మెయిన్ గా రైతులకు సంబంధించి కావచ్చు, ఇటు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా లేనివి, ఇటు అంటే ఎన్నికల్లో ప్రభావం చూపే విధంగా సంక్షేమ పథకాల బడ్జెట్ రిలీజ్ కి సంబంధించి చర్చ జరిపినా రిలీజ్ చేయడానికి 4వ తేదీ వరకు అవకాశం అయితే ఉండకపోవచ్చేమో. అవును, 4వ తారీఖు వరకు. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ పాత జిల్లా ఏదైతే ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ కి సంబంధించినటువంటి పట్టభద్ర ఉప ఎన్నిక కూడా జరుగుతుంది రాష్ట్రంలో. ఈ దాదాపు కొత్త జిల్లాలు 10 జిల్లాలు ఇందులో కవర్ అవుతున్నాయి. రాష్ట్రంలో సగం మొత్తంలో ఇది ఎన్నిక ఉంది. ఇది 27న జరుగుతుంది. ఇది కూడా కోర్లో ఉన్న నేపథ్యంలో ఈసీ అనుమతికి ఇక్కడ తర్జన భర్జన పడ్డట్టుగా తెలుస్తుంది. అందుకోసమనే ఇలాంటి తెలుస్తుంది. ఇది ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాబట్టి ఇది ఏ మేరకు ప్రభావం ఉంటుందని కూడా చూస్తున్నారు. అయితే ప్రకటన బయటికి రుణమాఫీకి సంబంధించి చర్చ జరుగుతుంది. కేబినెట్ లో అన్ని రకాల చర్చలు జరుగుతాయి, కానీ బయటికి చెప్పకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ రోజు చూసుకోవచ్చు, కేబినెట్ లో రైతులకు సంబంధించి ఖరీఫ్ సీజన్ లో తీసుకోవాల్సిన చర్యలు, పంట విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, ఇటు కాళేశ్వరకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఇంతకుముందు మీరు చెప్పిన అంశాలు ఏవైతే పేర్కొన్నారో అన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ గురించి సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది. దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు విద్యాశాఖ గురించి రివ్యూ చేయలేదు, దానికి సంబంధించి ఈ రోజైనా కులంకషంగా విద్యాశాఖ పైన చర్చించే అవకాశం. ఒకటి స్కూల్స్, రైతులు, ఇరిగేషన్, ఋతుపవనాలు కూడా త్వరగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో, అంటే రైతుల రుణమాఫీలు లేదంటే ఇవన్నీ అంశాలు కూడా కరెక్ట్ పీక్ టైము, అది ఏ రాష్ట్రానికి అయినప్పటికీ కూడా. బట్ ఇది ఎలా ముందుకెళ్తుందో ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ శ్రీకాంత్.